హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఓపీకి ఒక చిన్న పాప వచ్చిందండి వాళ్ళ నాన్నగారితో. ఫస్ట్ క్లాస్ చదువుతున్న పాప చెవి కంప్లైంట్తో వచ్చింది. సో అదంతా చెక్ చేసిన ఓకే ఫైన్. కానీ ఆ పాపకి కళ్ళజోడు ఉందండి. ఏంటంటే ఈ వయసుకి కళ్ళజోడు అంటే ఫోన్ ఎక్కువ చూడటం వల్ల సైట్ వచ్చింది సార్ అని వాళ్ళ నాన్న చెప్తున్నారు. మరి మీరు ఎట్లా అలో చేస్తున్నారండి అంటే, మేము ఇవ్వట్లేదు సార్, పాప మేము లేనప్పుడు పడుకున్నప్పుడు వచ్చి ఫోన్ తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి యూట్యూబ్ రీల్స్ అవి చూడటం అట్లా చేస్తూ వాళ్ళ సైట్ తెచ్చుకుంది సార్ అని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. ఈ సమస్య చాలామంది పిల్లల్లో కూడా ఉంటుందండి. పేరెంట్స్ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, ఫోన్ ఎక్కువ వాడతాం, మా పాప ఫోన్ ఎక్కువ చూస్తుంది సార్, వినట్లేదు అని. కానీ అది మొదటి నుంచే పేరెంట్స్ కంట్రోల్లో పెట్టాలండి. మనం గారాబం చేయటం కానీ, కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని అల్లరి కంట్రోల్ చేయలేక ఫోన్ ఇచ్చేస్తుంటారు. కొంతమంది పిల్లలు తినట్లేదని చెప్పేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళని అట్లా సైలెంట్ కూర్చోబెట్టి పెడుతుంటారు ఆ ఫుడ్ అనేది. ఇలాంటివన్నీ కరెక్ట్ కాదండి. అలా వాళ్ళకి ఫోన్కి అడిక్ట్ అయిపోవటం వల్ల వాళ్ళు పెరిగే కొంది కూడా వాళ్ళలో ఇలాంటి హెల్త్ ఇష్యూస్తో పాటు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కానీ సైకలాజికల్ ఇష్యూస్ కానీ చాలా వస్తుంటాయండి. చాలా చూస్తున్నాం. పిల్లలు చాలా ఇరిటబుల్గా, ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీతో, లోన్లీగా అట్లా పెరుగుతారండి. ఇది చాలా వరకు వీలైనంత వరకు ఫోన్లు అనేది అవాయిడ్ చేయండి. మన చిన్న వయసులోనే మనం కంట్రోల్ చేయలేకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా పేరెంట్స్ ఓపికగా ఉండాలండి. ఎక్కువ టైం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే వాళ్ళని ఫిజికల్గా యాక్టివ్గా ఉంచుతూ ఈ ఫోన్స్ నుంచి వాళ్ళని డైవర్ట్ చేస్తే వీలైనంత వరకు ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. థ్యాంక్ యూ.